నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. వనపల్లి రామయ్య మృతి దేశానికి తీరని లోటు. వృక్షోరక్షతి రక్షితః అన్న నినాదాన్ని మనసా వాసా కర్మణా ఆచరిస్తూ దానికే తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ వనపల్లి రామయ్య మృతి మనందరికీ తీరని లోటు. ప్రకృతి ప్రేమికుడు, నిరంతర హరిత ప్రపంచ స్వాప్నికుడు అయిన దరిపల్లి రామయ్య వృక్షాలను తన ఇంటి పేరుగా మార్చుకుని వనపల్లి రామయ్యగా తన 5వ ఏట నుంచి ఇప్పటివరకు సుమారు 1 కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో కృషి చేశారు. వనపల్లి రామయ్య ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి అనే గ్రామంలో జన్మించి తన 5వ ఏట నుంచి ఇప్పటివరకు ఆరోగ్యం సహకరించకపోయినా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఏనాడూ ఆపలేదు. పర్యావరణ పరిరక్షణకు ఈయన చూపిస్తున్న కృషికి గుర్తింపుగా 2017వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించింది. ఈయన జీవిత చరిత్రను తెలంగాణ గవర్నమెంట్ 6వ తరగతి పిల్లల పాఠ్యాంశంలో చేర్చింది. ఈయనకు పర్యావరణం అంటే ఎంత ప్రేమంటే ఆఖరికి తన మనమరాళ్లకు కూడా చందనపుష్ప, హరిత లావణ్య, వనశ్రీ అని పర్యావరణాన్ని సూచించే పేర్లు పెట్టుకున్నారు. ఇంతగా పర్యావరణ పరిరక్షణకు అంకితమైన రామయ్య పర్యావరణయాత్ర ఆగిపోవడం మనందరికీ తీరని లోటు. వారి జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం కావాలని ఆశిస్తూ ఆయనకు కన్నీటి వీడ్కోలు పలుకుదాం.